ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు 100x వాసు, మోడర్న్ మైండ్ మోటివేటర్ అండ్ మోడర్న్ మైండ్ హ్యాపీనెస్ కోచ్. నమస్తే వాసు గారు. నమస్తే నవీన గారు. వాసు గారు, ఇప్పుడు కర్మ అంటారు కదా, లా ఆఫ్ కర్మ. ఒక్కసారి లైఫ్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది వాడి కర్మ ఇంతే, వీడి కర్మ ఇంతే, వీడు ఆ జన్మలో అలా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని చెప్తా ఉంటారు. నిజంగా కర్మ అనేది ఉందంటారా లేదంటారా? మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? 100% చెప్పాలంటే కర్మ అనేది 100% ఉంది అండి. అంటే మనకి 3 రకాల కర్మలు ఉంటాయండి. ఒకటి సంచిత కర్మలు, అంటే ప్రారబ్ధ కర్మలు అంటారు. సెకండ్ సంచిత కర్మలు, తర్వాత ఆగామి కర్మలు. అంటే నీ చేతిలో ఏదైతే ఉంటుందో అది నీ చేతిలో లేకుండా ఉండేది ప్రారబ్ధం అనమాట. సంచితం అంటే గత జన్మలో ఉంటాయి, గత జన్మలో చేసిన కర్మలు ఉంటాయి కదా, అవి సంచిలో వేసుకొని తీసుకురావడం అంటారు. ఓకే, నువ్వేదో ఈ జన్మలో నువ్వేమీ చేయలేదు, కానీ గత జన్మలో చేసిన దానికి అనుభవిస్తున్నావు అంతే. అలాగే ఆగామి కర్మలు అంటే నువ్వు ఆ కర్మని దాటడానికి నువ్వేం చేస్తున్నావు, నీ చేతిలో ఉన్నది. ఇక్కడ ఎప్పుడు కూడా అండి చాలా మంది ఏంటంటే, అంటే ఇప్పుడు అందరూ అంటారు కర్మ ప్రభావం బట్టే నేను జీవించగలనా, ఒకవేళ కర్మే ఉంటే నేను పని చేయడం ఎందుకు, ఆల్రెడీ తలరాత రాశారు కదా, ఇంకా పని చేయడం ఎందుకు. కానీ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో సొల్యూషన్ కూడా ఉంది. ఇప్పుడు తాళం తయారు చేసినప్పుడు కీ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే, మన కర్మ ప్రకారం మనం రాసింది నిజమే, కానీ కర్మను దాటి వెళ్ళొచ్చు. దీన్ని ఏమంటారంటే పురుష ప్రయత్నం అంటారు. పురుష ప్రయత్నం ఏంటంటే ఆడ మగ ఎవరైనా సరే కర్మని దాటి ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ కర్మ 1000 ఎడ్జెస్ ఉందనుకోండి, అంటే కర్మ అనేది నీకు 1000 టైమ్స్ ఉంది, కానీ నీ ప్రయత్నం కర్మని దాటి వెళ్ళాలి. దాన్ని దాటి వెళ్ళింది అనుకోండి, కర్మ నీకు వీక్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక దెబ్బ తగలాలి, మీరు ఒక బస్సు ఎక్కుతున్నారు, కింద పడిపోయి కాలు విరగాలనుకోండి, కానీ కాలు విరిగే బదులు మీరు పుణ్యం ఎక్కువైపోయి ఉందనుకోండి, మీ అకౌంట్లో పుణ్యం ఎక్కువ, కర్మ ఉంది కానీ అప్పుడు కాలు విరిగే బదులుగా ఏం చేస్తుంది, కాలుకి చిన్న రగడడం ఏదో జరుగుతుంది, పుణ్యం ఉండడం వల్ల. ఆ పుణ్యం ఉండడం బ్యాలెన్స్ అవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఇప్పుడు మీ కర్మలో 1 కోటి రూపాయలు పోవాలని ఉంది మీ అకౌంట్లో. స్కైబర్ టైంలో చాలా మందికి అకౌంట్లో డబ్బులు పోతాయి కదా, వాళ్ళందరూ కర్మ ప్రభావం. వాళ్ళకే ఎందుకు పోతాయి అంటే వాళ్ళందరి దగ్గర ఎగ్గొడతారు కాబట్టి, అందరి దగ్గర డబ్బులు తీసి వాళ్ళకి చాలా చూడండి, మొబైల్లో అది ఎంత పోయింది అంత పోయింది, నేను వేరే వాడికి అప్పిచ్చి మోసపోయాను. వాళ్ళు బాగా చెక్ చేస్తే వాళ్ళు ఎవరికి ఏమి పెట్టరు డబ్బులు. అందరి ఇంట్లోకి వెళ్తారు తినేస్తారు, అన్ని పార్టీలకు వెళ్తారు తినేస్తారు, ఎవరికి ఇలా ఎంగిల్ చేస్తూ ఇలా కాకిని కొట్టరు అనమాట. అలాంటి వాళ్ళకి జరుగుతాయంటారా? ఖచ్చితంగా ఆ కర్మ కొడుతుంది వాళ్ళకి. నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నావంటే అందరిది వాడేసుకుంటున్నావు. నువ్వు ఈ మైకులు, టెక్నాలజీ, సొసైటీ అన్ని వాడేసుకుంటున్నావు. మరి నువ్వేం ఇస్తున్నావు గివ్ బ్యాక్ టు సొసైటీ? నీ దగ్గర నుంచి లాక్కోవాలి కదా, మరి వాళ్ళు బతకాలి కదా. అందుకే రౌడీ సీటర్లకు ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. ఎందుకు చెప్పనండి, రౌడీ సీటర్ ఒకటి దగ్గర డబ్బు ఉన్నోడి దగ్గర దొబ్బుతాడు, బ్లాక్ మనీ ఉన్నోడి దగ్గర ఆడు 1000 మందికి పెడతాడు. ఎందుకు ఆడు చుట్టూ 3 మంది ఉంటారు కదా, వాళ్ళు నమ్ముకుని కుటుంబాలు ఉంటాయి కదా. సో ఇక్కడ ఏముంటదంటే కర్మ అంటే నీది ఒకవేళ 1 కోటి రూపాయలు పోవాల్సి వస్తే 1 కోటి రూపాయలు పోతుంది. ఒకవేళ నీకు పుణ్య ఫలితం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 1 కోటి రూపాయల బదులుగా వెంటనే ఈవినింగ్ కల్లా 2 crores ఎక్కడి నుంచి వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ వే నుంచి. అప్పుడు పోయింది మళ్ళీ వస్తుంది, అప్పుడు నీకేమి పెద్ద అనిపించదు కదా. అలాగే నీ జీవితంలో నీకు వెళ్ళిన దారిలో నీకు సక్సెస్ రావట్లేదు, నువ్వు అప్పులు పాలైపోయావు, అనారోగ్యంగా ఉన్నావు, వీటన్నిటిని కూడా కర్మని పాజిటివ్ కర్మగా మార్చుకోవచ్చు త్రూ యువర్ యాక్షన్స్ అనమాట. ఇలా పాజిటివ్ యాక్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కర్మలో నువ్వు ఏదైతే చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది అంటారు. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే యద్భావం తద్భావం ఇది అంటుంటారు. అయితే నీకు డబ్బు, మన దాంట్లో డబ్బు ఎక్కువ ఉంది కదా, డబ్బు లేకపోవడం వల్ల అప్పులు పాలు అయిపోతున్నా అంటే అప్పుడు ఏం చేయాలంటే, నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేయి, గోశాలకు వెళ్ళు. లేదంటే నీ దగ్గర ఏమీ డబ్బులు లేవు అనుకోండి, మీ ఇంట్లో బట్టలు ఉంటాయిగా, ఆ బట్టలు దానం చేయండి. ఒక 1 year క్రితం 2 years వరకు అన్వాంటెడ్ వస్తువులు ఉంటాయి, వాడలేని వస్తువులు, అవి తీసి వేరే వాళ్ళకి ఇచ్చేయండి. నా దగ్గర ఏమీ లేదంటే బట్టలు ఉంటాయిగా, పాత బట్టలు, అది ఇచ్చేవచ్చుగా. అలాగే నీకు 1000 రూపాయలు వచ్చింది, ఒక 30 రూపీస్ 50 రూపీస్ 100 రూపీస్ దానం చేయలేవా? సో నువ్వు ఏదైతే ఇస్తావో కర్మ ప్రభావం తగ్గిపోద్ది నీ మీద. అంటే ఇస్తే మనకు తిరిగి వస్తుంది అంటారు. ఇస్తేనే వస్తుంది. అయితే ఇక్కడ కర్మను దాటడానికి 3 మార్గాలు ఉంటాయండి. ఒకటి జ్ఞాన మార్గం, అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని మన పూర్వీకులు, మన పురాణాల్లో ఉంటాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అంటారు, అంటే కర్మని జ్ఞానంతో కొట్టేవచ్చు. ఇప్పుడు మీరు ఒక చీకటిలో ఉన్నారండి, భయం ఎవరికేస్తుంది ఎప్పుడైనా? కర్మ ఉంది, కర్మ ప్రభావం ఉంది, భయం ఎవరికేస్తుంది? జ్ఞానం లేకపోతేనే కదా. జ్ఞానం ఉందనుకోండి, కర్మ అనే చీకటిని తొలగిస్తుంది. ఇంత పెద్ద చీకటి రూమ్ ముందు ఒక లైట్ వేస్తే చీకటి పోతుంది. అలాగే నీ మైండ్లోకి జ్ఞానం అనే అగ్ని వచ్చింది అనుకోండి,
కర్మను కాల్చేస్తుంది. అలాగే జ్ఞానం ద్వారా ఒకటి. నెక్స్ట్ ఆ కర్మ పోవడానికి కర్మయోగం, జ్ఞానయోగం, ఒక 3 మార్గాలు చెప్పారు మనకి పురాణాలు ఎన్నిట్లో కలిపి. ఒకటి జ్ఞాన మార్గం. అంటే ఏంటి జ్ఞాన మార్గం అంటే మనం నాలెడ్జ్ సంపాదించుకోవడం Yes. ఇలాంటి పాడ్కాస్ట్ల ద్వారా, బుక్స్ ద్వారా. అలాగే నెక్స్ట్ కర్మయోగం అనమాట. కర్మయోగం అంటే నీకు ఒక ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఏం చెయ్యాలో అది చేయకంట ఖాళీగా కూర్చుంటున్నావు. కర్మ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. ఎఫెక్ట్ ఉంది, ఇప్పుడు కాజ్ వచ్చింది, నీకు ఈ కారణం వచ్చింది, ఎఫెక్ట్ వచ్చింది. దీనికి బటర్ఫ్లై థియరీ ప్రకారం ఇది జరగాలంటే నువ్వు ఇది చెయ్యాలి. అవును. నీకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి కొండ గుర్తు ఏంటో తెలుసండి బాబు, నువ్వు చెయ్యాల్సిన చేయకంట చేయకూడదు ఎక్కువ చేస్తున్నావు, చేయాల్సిన చేయట్లేదు, ఎస్. నువ్వు అది మార్చాలి. ఈ రిజల్ట్ కావాలంటే ఈ కాజ్ మార్చాలి, ఈ కాజ్ రావాలంటే ఈ ఎఫెక్ట్ చేయాలి. సో మారిస్తేనే ఏదైనా ఉంటుంది. సో రీప్లేస్ చేయాలన్నమాట. సో ఎఫెక్ట్ మారాలంటే బటర్ఫ్లై థియరీ ప్రకారం కాజ్ మార్చాలన్నమాట. నువ్వు ఒక కర్మ, ఇప్పుడు నీకు ఒక 1000 టైమ్స్ కర్మ ఉంటే నువ్వు 10,000 టైమ్స్ కర్మ చేయాలి. పాజిటివ్ కర్మలు అనమాట. ఒకటండి స్వధర్మ పరిపాలన. స్వధర్మ పరిపాలన అంటే ఏంటంటే నువ్వు బాధ్యతగా ఉన్నావా లేదా, నువ్వు ధర్మ మార్గంలో ఉన్నావా లేదా. నీ యొక్క బిజినెస్ ఇంటెన్షన్ లాభం ఒకటే కాదు, ప్రజలకు సేవ చేయడం కూడా. కర్మ తగ్గాలంటే ఇప్పుడు మనం ఒక సర్వీస్ చేస్తున్నాం, ఒక బిజినెస్ చేస్తున్నాం, ఇది నా వల్ల ఈ ఫెసిలిటీ వాళ్ళకి అందుతుంది అంటే డబ్బు బై ప్రోడక్ట్గా వస్తుంది. కానీ నువ్వు చేసే సర్వీస్ ఏదైతే ఉందో, నువ్వు ఇచ్చే బిజినెస్ ఏదైతే అది సేవ మార్గం అనుకోవాలి. అప్పుడు నీకు కర్మ అంటుకోదు, భగవంతుడు నీకు సపోర్ట్ చేస్తాడు, ప్రకృతి సపోర్ట్ చేస్తుంది. లేదు నేను డబ్బు కోసమే చేస్తున్నాను అనుకోండి, కర్మ నీకు రాదు. ఎగ్జాంపుల్ రతన్ టాటా గారు ఉన్నారు, ఆయన గ్రేట్ బిజినెస్ పర్సన్. అయినా సరే ఆయన ఎందుకు అన్ని వేల కోట్లు ఉండి కూడా ఎందుకు సర్వీస్ చేస్తుంటారు? ఆయన ఎంత డబ్బు పెంచుతుంటే అంత వస్తుంటుంది ఆయనకి. సో ఇది కర్మ మార్గం అయిపోయింది. తర్వాతది భక్తి మార్గం అనమాట. అంటే భక్తి మార్గం ఏంటంటే ఇప్పుడు మీరు ఏ దేవుడినైనా నమ్మండి, అల్లా కానివ్వచ్చు, లేదంటే జీసస్ కానివ్వచ్చు, లేదంటే భగవద్గీత కృష్ణుడు, లేదంటే ఏదైనా హిందువులు ఏదైనా కానివ్వచ్చు. నువ్వు ఒక్కసారి భగవంతుడికి సరెండర్ అయిపోయావు అనుకోండి, నువ్వు చేయాల్సింది చెయ్యాలి, 90% చేయాలి. ఒక 10% భగవంతుడికి సరెండర్ అయిపోయావు అనుకోండి, నీలో స్ట్రెస్ తగ్గుతుంది, దేవుడే చూసుకుంటాడు. కానీ చాలా మంది ఎలా రాంగ్ గైడెన్స్ ఇస్తారు తెలుసా? ఏ పని చేయకంట దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఎలా చూసుకుంటాడు? దేవుడు ఎవరికి సపోర్ట్ చేస్తాడు అసలు? దేవుడికి నచ్చే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, గాలిలో దేపమంటే దేవుడా అంటే చూడరు కదా. అయినా సరే మన యొక్క ప్రజలు ఏం చేస్తారంటే ఇలాగ మనం ఏదో తప్పులు చేస్తాం, తిరుపతిలోకి వెళ్ళి కొన్ని కోట్లు హుండీలో వేస్తారు. నా పాపాలు అంటే దేవుడు ఏమైనా బిజినెస్ మ్యానా? అంటే నువ్వు చేస్తే బిజినెస్ నువ్వు నాకు ఇచ్చేసావా? దేవుడు ఏమైనా పేదరికంలో ఉన్నాడా? అసలు డబ్బు పెట్టాల్సింది ఎవరికి? అంటే దేవుడి గుండీలో డబ్బులు వేయడం తప్పంటారా? మన 100% దాని బదులు ఏమో అనాథాశ్రమములు ఉన్నాయి, ఎంతో బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు, అనారోగ్యం వాళ్ళకి వేయచ్చు కదా. అంటే కోట్లు వేస్తున్నారు వాళ్ళందరూ కూడా, అంటే పాపాలు చేసి తప్పులు చేసి దేవుడి దగ్గరికి నేను అందరూ అనండి, దేవుడి కార్యక్రమాల్లో కొంతవరకు మరి అన్నదానం ఇవన్నీ జరుగుతుంటాయి అన్ని, నేను ఇవ్వడం తప్పనట్లేదు, కానీ అదే మార్గం కాదంటున్నాను. నేనేమంటానంటే 90% పబ్లిక్ గా మనుష్య దేవుడి రూపేనా అన్నారు కదా, మరి అది తప్ప? దేవుడు మనుష్య రూపంలో ఉంటారు కదా. ఇప్పుడు దేవుడు విగ్రహం కిరీటం పెట్టుకుని వచ్చాడని అందరూ అనుకుంటారు, అది కాదు కదా. మనిషి రూపంలో ఎదురుగా ఆకలితో ఉన్నాడు, ఎదురుగా హుండీ కనిపిస్తుంది, ఆకలితో ఉన్నోడికి పెట్టచ్చు కదా. మీరు గోపాల సినిమాలో వెంకటేష్ గారు అదే చెప్తారు కదా. ఇక్కడ నేను నాస్తికవాదాన్ని నేను పెంచట్లేదు, దేవుడి భక్తి ఉండాలి. దేవుడికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి? ఎక్కువ ఇవ్వద్దు, 10% ఇవ్వు, అది కూడా గుడికి అన్నిటి సగం, మిగతా 90% సొసైటీకి హెల్ప్ చేయడానికి ట్రై చేయమంటాను నేను. మీరు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు లాస్ట్, నాకు అది బాగా నచ్చింది. అంటే దేవుడు ఏమైనా పేదవాడా, దేవుడు ఏమైనా అప్పుల్లో ఉన్నాడా, దేవుడు ఏమైనా ఈఎంఐలు కట్టాలా? నాకు అదే అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు దేవుడికి వెళ్ళి హుండీలు వేస్తానండి, ఎంతవరకు అది ఆ గుడికి నాది కూడా ఎంతో కొంత పార్ట్ అవ్వాలి, అంతే తప్ప మొత్తం అంతా తీసుకెళ్ళి అది మూర్ఖత్వం కింద అవుతుంది. ఎదురుగా బిచ్చగాళ్ళు ఉంటారు, స్కూల్ అనాథ పిల్లలు ఉంటారు, వీళ్ళు చేసుకోవచ్చు కదా. దేవుడు దేవుడు రూపేనా అని ఉంటది, మనిషి రూపంలో దేవుడు ఉంటాడు తప్ప విగ్రహంలో ఉండడు. సో ఈ సమభావన ఎవరికైతే ఉంటుందో, ఇప్పుడు కాఫీ ఎవరో ఇస్తారో ఆయనలో కూడా దేవుని చూడదు, చిన్న పనిలో కూడా దేవుని చూసాం అనుకోండి, నీకు ఎక్కడ పోలిక ఉండదు. ప్రతి వ్యక్తిలోని అంటే ఈ ఆత్మ నా ఆత్మ ఒకటే అనుకున్నాం అనుకోండి, భేదం ఏమి ఉండదు. నువ్వు ఎక్కడేమో డిఫరెంట్ గా చూసి అక్కడికి వెళ్ళి దేవుడితో చేస్తే దేవుడు 2 ముట్టుకెళ్ళి వేస్తాడు. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ అండి.